శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. 33వ అధ్యాయం. బాబా అందరి భక్తులకు తప్పకుండా ఊది ప్రసాదం ఇచ్చుడువారు. భక్తులిచ్చిన దక్షిణలు విరాళాలతో కట్టెలు కొని వాణిని మండించగా వచ్చిన బూడిదని ఊది ప్రసాదంగా పంచిపెట్టేవారు. ఇక్కడ కట్టెలు అంటే భక్తుల పాపాలను అర్థం. అంటే భక్తుల పాపాలను తొలగించేవారు. అంతేకాదు ఊది బూడిద ఎంత అశాశ్వతమో మన దేహం కూడా అంతేననే భావాన్ని ప్రకటించేవారు. ఈ సృష్టి జగత్తు సకల చరాచర జీవరాశి అంతయు అశాశ్వతమే. శాశ్వతమైనది ఏదీయులు లేదు. ఒక్క ఆత్మ మాత్రమే నిత్యము సత్యం. ఇలా బాబా ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం తెలిపేవారు. అంతేకాదు ఊది యొక్క భౌతిక ప్రాధాన్యతను కూడా చెప్పేవారు. అది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తేలుకాటు. బాబాకి నారాయణరా మోతీరాం రాజ్ అనే భక్తుడు ఉండేవాడు. బాబా అతనిచే స్వయంగా వ్యాపారం పెట్టించి అభివృద్ధి చేయించారు. ఒకసారి అతని స్నేహితునికి తేలు కుట్టింది. ఈ విషయం నారాయణకు తెలిసి వచ్చాడు. ఇలాంటి వాటికి ఊది బాగా పనిచేస్తుందని తెలిసిన నారాయణ ఊది కొరకై వెతకగా దొరకలేదు. బాబా పట్ట ముందు మోకరిల్లి, బాబా, నా మిత్రుడు తేలు కుట్టిన బాధతో బాధపడుతున్నాడు, నీవే దిక్కొంటూ నిశ్చల మనస్సుతో బాబాకు మొక్కి అక్కడ పటం ముందున్న అగరబత్తి నుండి రాత్రిపడిన బూడిదనే ఊదిగా తలంచి తేలుకుట్టిన చోట రాశాడు. అంతే, వెంటనే అతని మిత్రునికి తేలుకుట్టిన నొప్పి తొలగిపోయింది. ఇద్దరూ ఆనందంలో మునిగిపోయారు. ప్లేగు జబ్బు. ఒకనాడు బాబా భక్తుని కుమార్తెకు ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ భక్తుడు నానాసాహెబ్ చంద్రకర్కు కబురు చేసి, నా కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుచున్నది, నా వద్ద ఊది లేదు కనుక వెంటనే ఊది పంపండి అని చెప్పాడు. అప్పుడు నాన్న తన భార్యతో కళ్యాణ్కి పోచున్నాడు. ఏం చేయాలో తోచని నానాసాహెబ్ వెంటనే రోడ్డుపై ఉన్న మట్టిని తీసి సాయినామా జపం చేసి బాబాని ప్రార్థించి తన భార్య నుదుటిపై రాశాడు. అంతే, ఎక్కడో దూరంగా ప్లేగు వ్యాధితో బాధపడుచున్న భక్తుని కుమార్తెకు ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇదెంత విచిత్రమో. అప్పాసాహెబ్ కులకర్ణి. ఈయనకు బాబాసాహెబ్ బాటే బాబా ఛాయాచిత్రాన్ని ఇచ్చాడు. అతడు దాన్ని నిత్యం పూజించుచూ నైవేద్యం పెడుతూ ఎప్పుడెప్పుడు బాబాని దర్శించుకుందునా అని ఆతృతతో ఉండేవాడు. ఒకనాడు అతడు పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. బయటకు వెళ్ళాడు. అతడి ఇంట్లో లేని సమయంలో ఒక సన్యాసి వచ్చి, నేను దేవదూతను, బాగున్నారా అంటూ ₹1 దక్షిణడికి పుచ్చుకున్నాడు. వారికి ఊది ప్రసాదాన్ని ఫోటోని ఇచ్చి పూజించమన్నాడు. ఇంతలో అప్పాసాహెబ్ ప్రయాణం వాయిదా పడి వెంటనే ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఆ సన్యాసి బాబాయే అనుకుని, నేనే కనుక ఇంటి వద్ద ఉండి ఉంటే ₹10 దక్షిణగా ఇచ్చుండేవాడిని అనుకుంటూ సన్యాసి కోసం వెతకగా కనిపించలేదు. నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేసి అలా తిరిగి వద్దామని బయటికి వెళ్ళాడు. అదృష్టం కొద్దీ దారిలో సన్యాసి కనిపించి అప్పా వద్ద నుంచి అతను దక్షిణగా ఇస్తాననుకున్న ₹10 అప్పా నుండి వసూలు చేసి తిరిగి ₹9 ఇచ్చేశాడు. ₹1 ఉంచుకున్నాడు. ఊదిని ఇచ్చి నిత్యం బాబాను పూజించుకోమని చెప్పి నిష్క్రమించాడు ఆ సన్యాసి. ఎంత విచిత్రంగా ఉంది ఈ లీల. ₹10 ఇస్తానని అప్ప అనుకోవడం ఏంటి, దాన్ని ఆ సన్యాసి గ్రహించడం ఏంటి? ₹10 అప్పా నుండి పుచ్చుకోవటం ఏంటి, తిరిగి ₹9 ఇవ్వడం ఏంటి, ₹1 మాత్రమే దక్షిణ తీసుకోవటం ఏంటి? ఇదంతా వింతగా లేదు. ఆ ₹9 నవవిధ భక్తి మార్గాలు. అప్పాసాహెబ్ షిరిడి వెళ్ళగా అతనికి బాబా వెంట్రుక లభించింది. అతడు దానిని ఊదిపొట్లలో భద్రపరిచి తన దండకు తాయెత్తులా కట్టుకున్నాడు. అప్పటి నుంచి అతని జీవితం సుఖవంతమైంది. 1904-05లో నానాసాహెబ్ చంద్రకర్ జామ్నేర్లో అమల్తార్గా ఉండేవాడు. ఈ జామ్నేర్ షిరిడికి 100 మైళ్ళ దూరంలో ఖాందేడ్ జిల్లాలో ఉంది. ఆయన కుమార్తె అయిన మైనతాయి ప్రసవ వేదన భరించలేకపోతోంది. పరిస్థితి బాగుండలేదు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కలగలేదు. చివరకు బాబాయే దిక్కనుకున్న నాన్న బాబాను వేడుకున్నాడు. షిరిడీలో రామ్గిర్ బువా అనే భక్తుడు ఖాందేడ్ జిల్లాలో ఉన్న తన స్వగ్రామం పోవు నిశ్చయించుకుని బాబా అనుమతిని కోరాడు. బాబా అతనితో, బువా, నీవు జామనేర్లో దిగి నానాసాహెబ్కు ఊదిని హారతిపాటని ఇచ్చి నీ స్వగ్రామానికి వెళ్ళు అన్నారు. బాబా, నా వద్ద ₹2 అవి జలగాం వరకు సరిపోను. మరి జలగామ నుంచి జామనేర్ పోవడానికి నా వద్ద డబ్బు లేదు అన్నాడు బువా. నీకన్నీయూ సవ్యంగా జరుగుతాయి, దిగులు చెందకు అని చెప్పి ఊదిని హారతిపాటని ఇచ్చి పంపించారు. రామ్గిర్ బువా రాత్రి 2:30 గంటలకు జలగాం చేరాడు. అతని వద్ద 2 అణాలు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో తోచక అటు ఇటు చూస్తుండగా బాపుగిర్ బువా ఎవరు
అంటూ గడ్డము మీసుమన్న ఒక వ్యక్తి అరుచుకుంటూ వెళ్తున్నాడు. నేనే అని బువ్వ చెప్పాడు. అతడు బువ్వాను బయట ఉన్న టాంగా దగ్గరికి తీసుకొచ్చాడు. ఇద్దరు అందులో కూర్చొని వెళ్తున్నారు. తెల్లవారగానే ఫలహారం చేయండి అంటూ ఆ టాంగా వ్యక్తి ఫలహారాన్ని పెట్టాడు. ఆ వ్యక్తి వాలకం చూసిన బువ్వ అతడెవరో మహమ్మదీయుడని ఎంచి తిరస్కరించాడు. నేను హిందూనే, పర్వాలేదు తినండి అని టాంగా అతను చెప్పడంతో ఫలహారాన్ని తిన్నాడు. బాగా తెల్లవారింది. టాంగా జామ్నే చేరింది. ఇక్కడే అద్భుతమైన ఒక వింత జరిగింది. లఘుశంక తీర్చుకోవటానికి బువ్వ దిగి వెనక్కి చురుకుసరికి టాంగా లేదు, ఆ వ్యక్తి లేడు, ఏమీ లేదు, ఎవరూ లేరు. బువ్వ అవాక్కైపోయాడు. ఏమిటి ఈ వింత? ఈ టాంగా ఏంటి? ఈ టాంగా తొలకొచ్చిన వ్యక్తి ఏంటి? ఎవడు, ఏమయ్యాడు అని ఆలోచిస్తూ కచేరీ వద్దకు వచ్చాడు. అక్కడ వాకప్ చేయగా నానాసాహెబ్ ఊర్లోనే ఉన్నాడని తెలిసింది. అతని ఇంటికి వెళ్ళి బాబా ఇచ్చిన ఊదిని హారతిపాటని ఇచ్చాడు. అప్పటికి మైనతాయి పరిస్థితి చాలా గడ్డుగా ఉంది. నానాసాహెబ్ వెంటనే ఆ ఊదిని ఆమె నుదుట దిద్ది కొంచెం నీళ్లలో కలిపి హారతిని పాడించాడు. బాబా దయ వల్ల సుఖపరసమైందని కబురొచ్చింది. అందరూ ఆనందించారు. ఇదంతా బాబా చలవేని అనుకున్నారు. ఇంతలో బాపుగిరి బువ్వ వచ్చి, నానాజీ కృతజ్ఞతలు, మీరు కనుక టాంగాను పంపి ఉండకపోతే చాలా కష్టపడి ఉండేవాడిని. పలహారం పంపినందుకు కూడా చాలా కృతజ్ఞతలు అని చెప్పగా ఆశ్చర్యపోవటం నానావంతైంది. నేనసలు ఏ టాంగా తొలేవని పంపలేదే. ఇదంతా చాలా వింతగా ఉంది. ఇదంతా బాబా మహిమే అనుకున్నాడు. అందరూ బాబా లీలలను వేనోళ్ల ప్రశంసించారు. బాబా భక్తుల్ని ఏ విధంగా ఆదుకుంటారో ఎవరికెరుక. బాలబువ్వ సుతార్. బాబా భక్తుడైన ఈ సంకీర్తనకారుడు ఒకసారి షిరిడీకి వచ్చారు. నిత్యం బాబా ఛాస అందే ఉండుటచే నవయుగ తుకారాం పిలిచేవారు అతన్ని. బాబా అతన్ని చూడగానే, ఇతన్ని నేను 4 సంవత్సరాల నుంచి ఎరుగుదును అన్నారు. బాలబువ్వకు ఆశ్చర్యం వేసింది. తాను షిరిడీ రావడం ఇదే మొదటిసారి. మరి బాబా అలా అంటారేంటి అనుకున్నాడు. ఆలోచించిన తర్వాత అతనికి తెలిసొచ్చింది. 4 సంవత్సరాల క్రితం బాబా ఫోటోకు అతను నమస్కరించాడు. దానిని గుర్తుంచుకొని బాబా అలా అన్నారని గ్రహించాడు. ఎలాగైనా యోగులు సర్వజ్ఞులు కదా. హరిభావ్ కరణిక్. ఇతడు ఒక గురుపౌర్ణమి నాడు బాబాను దర్శించి పూజించి వస్త్రములు దక్షిణ ఇచ్చి వెనుతిరిగిపోతూ మసీదు మెట్లెక్కుతుండగా మరొక్క రూపాయి దక్షిణగా ఇవ్వాలనుకున్నాడు. కానీ మరలా మసీదు మెట్లు ఎక్కి వెనుకకు రాకూడదని నిర్ణయాన్ని మానుకున్నాడు. మార్గమధ్యంలో కాలారమణ మందిరమును ప్రవేశించి దర్శనం చేసుకుని వస్తుండగా నరసింహ మహారాజ్ అనే యోగి ఈయన ముంజెత్తును పట్టుకొని, నా రూపాయి నాకు ఇమ్ము అన్నాడు. అతడు ఆశ్చర్యపోయాడు. రూపాయలు ఇచ్చి ఇట్లా అనుకున్నాడు, బాబా నరసింహ మహారాజ్ రూపంలో వచ్చి నేను ఇవ్వాలనుకున్న రూపాయిని తీసుకున్నారు అనుకున్నాడు. దీనిని బట్టి యోగీశ్వరులంతా ఒకటే అని, వారందరూ ఏకాత్మతా భావంతోనే ఉంటారని తెలుస్తోంది. సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.